యుద్ధం అంటే పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వటం కాదని దమ్ము తెగువ ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 140 కోట్ల మంది ప్రజలను ట్రంప్ దగ్గర మోదీ తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇక పాకిస్తాన్ ని ఓడించే సత్తా మోదీకి లేదని, రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే అటు పాక్ ను ఇటు చైనాను ఓడించగలరన్నారు. పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జై హింద్ ర్యాలీలో పాల్గొన్న రేవంత్ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్తో యుద్ధం 4 రోజుల్లోనే ఎందుకు ఆగిందో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో పీసీసీ నిర్వహించిన జై హింద్ ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. యుద్ధం ఆపేశానని ట్రంప్ ట్వీట్ చేసేదాకా తెలియలేదని, యుద్ధం ఆపాలనుకున్నప్పుడు మోదీ అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. యుద్ధం అంటే ధైర్యం ఉండాలి, తంత్రం ఉండాలని చెప్పారు. యుద్ధం అంటే మైక్ల ముందు పెద్ద పెద్ద స్పీచ్లు దంచుడు కాదన్నారు రేవంత్. 4 రోజులు యుద్ధం తర్వాత మరి ఏమి జరిగిందో, ఎవరు బెదిరించిండ్రో, ఎవరు లొంగ తీసుకున్నారో, ఎవరికి ఎవరు లొంగిపోయినరో మనకు తెలియదు. కానీ అర్ధాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసిన, భారత్ను బెదిరించిన అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అని అంటే, ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు, పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించాడు. మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని. ఏం సాధించారని బీజేపీ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తుందని ప్రశ్నించారు సీఎం రేవంత్. రాహుల్ గాంధీని విమర్శించే బదులు చనిపోయిన సైనికుల సంగతేంటో చెప్పాలన్నారు. యుద్ధంలో మనకు జరిగిన నష్టమేంటని ప్రశ్నించారు. పాక్ ఎన్ని రఫేల్ విమానాలను కూల్చేసిందో లెక్కెందుకు చెప్పడం లేదన్నారు రేవంత్. మోదీ కాలం చెల్లిన రూపాయి 1000 నోటు లాంటోడని విమర్శించారు. ఇలా బీజేపీ వాళ్ళకు ఏం చూసి తిరంగా ర్యాలీ చేస్తున్నారే? ఎవరి కోసం తిరంగా ర్యాలీ చేస్తున్నారు? యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసిండ్రా? పహల్గాంలో చచ్చిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసిండ్రా? యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసిండ్రా? ఇవాళ దేనికోసం బీజేపీ వాళ్ళు తిరంగా ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా. ఈ దేశ సమైక్యతను కోరుకుంది ఒక్క కాంగ్రెస్ పార్టీని అన్నారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పహల్గాం దాడి దేశాన్ని కలిచివేసిందని, ఇప్పటి వరకు ఆ ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేదన్నారు. తీవ్రవాదులు ఎక్కడున్నారో కేంద్రం ఎందుకు సమాచారం సేకరించడం లేదన్నారు మీనాక్షి. पहलगाम के बाद जब पूरा देश इकट्ठा था, जब पूरे देश की सेना संकल्पित थी, कार्रवाई चल रही थी, तब सीज फायर की घोषणा हो गई कि उन आतंकवादियों को हम लोग आज तक उनकी कोई खोज खबर नहीं ले पाए. जब हमारी पूरी सेना लड़ने के लिए तैयार थी, तो ऐसा कैसे हुआ कि हम किसी दूसरे मुल्क के दबाव में आकर हमने सीज फायर किया. దేశం అఖండంగా ఉండాలని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పహల్గాం దాడి తర్వాత మన సైన్యం వీరోచిత పోరాటం చేసిందని చెప్పారు. పహల్గాంలో జరిగిన సంఘటన తర్వాత మన సైనికులు విరోచితంగా ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడి పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థల్ని ఛేదించడం జరిగింది. మిత్రులారా, ఈ దేశం ఒకటిగా ఉండాలని, అఖండంగా ఉండాలని రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ఉంటే, సైన్యం విరోచితంగా పోరాడుతున్న సందర్భంలో ట్రంప్ మాటలకి తలొగ్గి తోక ముడిచిన బీజేపీ నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తూ తన తప్పిదాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న ఈ వేళ ఇవాళ జైహింద్ సభ హైదరాబాద్లో నిర్వహిస్తా ఉన్నాం. పహల్గాం ఘటన అత్యంత క్రూరమైన ఘటన అని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓడిపోతామని తెలిసే పాక్ కాళ్లబేరానికి వచ్చిందన్నారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఫ్యామిలీని విమర్శించడం తగదన్నారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చేతకాని దద్దమ్మ ప్రభుత్వం మోదీదని విమర్శించారు. సైనికులకు ధైర్యం చెప్పడానికే ర్యాలీ నిర్వహించామన్నారు. ఎప్పటికైనా మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నామంటే మన బార్డర్, మన జవాను మన బార్డర్లో మన కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమై పనిచేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని, గాంధీ కుటుంబాన్ని బీజేపీ పార్టీ వారి మీద అనవసరమైన, అసందర్భమైన విమర్శలు చేస్తున్న విషయం కూడా మనం ఈ సందర్భంగా ఖండించాలి. భారత ప్రజలందరి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా ఈరోజు ఒక ట్విట్టర్ తోటి యుద్ధాన్ని లేదా ఆ యొక్క దాడులను ఆపేసి తానేదో గొప్ప పని చేసినట్టుగా
తిరంగా యాత్ర పేరు మీద ఈరోజు మళ్ళీ ప్రజల్లో కోల్పోయిన సానుభూతిని తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశానికి రక్షణ ఉంటుందన్నారు కాంగ్రెస్ నేతలు. పాకిస్తాన్ను ఓడించడం మోదీ వల్ల కాదని, రాహుల్ ప్రధాని అయితే అటు పాకిస్తాన్ ఇటు చైనాను ఓడిస్తారని చెప్పారు.